నేను మంచిగా లైన్గా నీట్గా ఏబిసీలు పెడితే ఈ గాయత్రి మొత్తం చిందర వందర వేసింది. ఏ గాయత్రి ఏందే అక్క పెట్టుకొని గాయత్రి అంటున్నావు? అక్క అని వీలు, లేకపోతే ముక్కు మీద గుద్దుతా. ఏంది నేను నిన్ను అక్క నిల్వాలా? నోవే, నేను విలువను. పిలవకపోతే నీ తోలు తీస్తా, నేను నీ తోలు తీస్తా. హే గాయత్రి, ఇంకోసారి నా స్లేట్ ముట్టినవో తలకాయ తీస్తా. ఏంది నా తలకాయ తగ్గవుతావా? నీ నడ్డి ముక్కుదానా, గడ్డ ముక్కుదానా, చీమకలదానా, దయ్యా ముఖం దానా, చీమకలదానా, గాడిదానా, ఇంకా తిట్లు గుర్తొస్తలేవే. నేను రేపు ఉంచాలి ఆ తిట్లన్నీ పేపర్లో లాస్ట్ పెట్టుకుంటా. నేను తిట్టింది అనుకో షోలకని రక్తం కావాలి బిడ్డ. जाने बोलते मेरे को जानवी, किसको भी नहीं डर तुम, शेर बोलते है शेर, जानवी को शेर बोलते, बब्बर शेर, गुड़ाल बोलान बोलते, बोरान में गुड़ाल. अरे అది గుడాలు కాదే, గుడాలు అంటే శనగలే. అసలు నీకు హిందీ మాట్లాడనీకు వస్తుందా? बोरान हिंदी आता मेरे को, तेरे को नहीं मालूम? हाँ मालूम रे, मेरे को हिंदी मालूम, तेरे को हिंदी नहीं आता, मेरे को वो मालूम गिलूम नहीं रहता, गुड़ाल रहता. ఏందే జాను అప్పటి నుంచి గుడాలు అంటున్నావు? ఆయనతో నీకు గుడాలు దయ్యం పట్టిందా ఏంది? ए गायत्री, लास्ट एंड वार्निंग, अभी एक बार नहीं आना मेरे स्लेट के पास. ఏ డాడీ వచ్చింది, తిడతాడు అసలు మాటలు మాట్లాడితే. డాడీ వచ్చిందా? అమ్మో డాడీ వచ్చిండే. చాక్లెట్, ఐస్ క్రీము, బొరాన్ చాక్లెట్. ఏంది చాక్లెట్ అంటున్నావు? డాడీ చాక్లెట్ తెచ్చిందా? చూడు ఒకసారి. అరే జానవి, డాడీ మిల్క్ పోయే తిందాం. ఇప్పుడు నేను పోయి అడుగుతే డాడీ బెల్ట్ వేసుకొని కొడతాడు. అమ్మ నేను పోను. అరే జానవి ప్లీజే, కావాలంటే నీకు నా అలాగంచం డైరీ మిల్క్ మొత్తం నీకు ఇస్తా. ఏమొద్దు, నువ్వే పోయి తీసుకురా. జానవి ఏం చేస్తున్నావు? డాడీ డాడీ నేను మంచి ఏబిసీలు పెడుతుంటే అక్క వచ్చి నన్ను డిస్టర్బెన్స్ చేస్తుంది. కాటడు అన్ని అబద్ధాలు చెప్తుంది. ఇగో మొత్తం చాక్పీస్ పొడి తలతో వచ్చి ఊడుస్తున్నా. జానవి అక్కతో అట్లా మాట్లాడితే ఎన్నిసార్లు చెప్పాలి? మంచి నేర్చుకో. హోంవర్క్ రాసిరా అన్ని? నిమిషాలు బయటికి వేసి వస్తా, సరేనా? ఇదంతా ఖరాబ్ చేయకూడదు, మళ్ళీ వస్తా 5 minutes లా. बोरान డాడీ వైట్ ఐస్ క్రీమ్ చాక్లెట్ తినాలి. बोरान ఐస్ క్రీమ్, बोरान చాక్లెట్ మొత్తం నాకే. నాకు भी बोरान చాక్లెట్ ఐస్ క్రీమ్, बोरान ఐస్ క్రీమ్, बोरान బోరాన్. జానవి నువ్వు పోయి బయట కాపలుండు, నేను పోయి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తా, ప్యాకెట్ ఓపెన్ చేస్తా, చాక్లెట్ తింటా. ఐస్ క్రీమ్ ఉంటే ఐస్ క్రీమ్ కూడా తింటా. నేను పోయి ఎక్కడ నీ ఆడిపో. నాకు కూడా కావాలి, నీకు ఒక్కదానికేనా? తీసుకురా, ఇటు వచ్చి కూర్చొని తిందాం. గేరేటాపో మరి. సరే. గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ పెట్టేసి వచ్చినాక తిందామా? ఆగు 2 స్పూన్లు తీసుకుంటా. बोरान ఐస్ క్రీమ్, बोरान చాక్లెట్ తర్వాత తిందాం. జానవి ఫస్ట్ మనం ఐస్ క్రీమ్ తిన్నాం, తర్వాత ఆ చాక్లెట్ తిందాం. సరే ఇగో జానవి, బొరాన్ ప్యాక్ ఓపెన్ చేస్తున్నా నేను. బొరాన్
ఈడ కూడా ఉంటుంది ఒకటే తీసుకో తీసుకో కింద పెట్టు మంచిది గులాబ్ జామ్ ఉంది నా ఫేవరెట్ గులాబ్ జామ్ తెలుసా డాడీ సరే దెబ్బ దెబ్బ తిను అక్క మొత్తం తింటే డాడీ డౌట్ వస్తుంది అవునే మొత్తం తింటే డౌట్ వస్తుంది ఇప్పుడు ఎట్లా డాడీ అడితే మేము తింటాం డాడీ అని చెప్తాం నువ్వు తిని దెబ్బ దెబ్బ అక్క ఒక పండుగ ఇంకా నువ్వు నా పద చెప్పు నేను నీ పదబ్బా అప్పుడు డాడీకి అక్క అర్థం కాదు ఏమన్నది అవునే ఒకవేళ డాడీ నన్ను అడిగింది అనుకో ఏ గాయత్రి నువ్వు తిన్నావు ఐస్ క్రీమ్ అని అంటే నేను కొట్టాలి జాహ్నవి తిన్నా అని చెప్తా డాడీ నీ దగ్గర వచ్చి నేను అడితే ఏ డాడీ నువ్వు తిన్నా ఐస్ క్రీమ్ అడితే నేను కాదు డాడీ గాయత్రి తిన్నది అని చెప్పి అయిపోతుంది అబ్బా జాహ్నవి ఐస్ క్రీమ్ తింటుంటే మళ్ళీ ఉందే జాహ్నవి తినకొద్ది తినబుద్ది అవుతుంది డాడీ మన కోసమే వచ్చింది ఐస్ క్రీమ్ ఇంకా చాక్లెట్ ఉన్నాయి స్నాక్స్ పెట్టుకోపోదాం అందరు మననే అట్టే ఇంత కౌలి అది ఇక ఇంటర్ సాంగ్ కూడా ఇవ్వద్దు నువ్వు ఇష్టం అంటే చూడు అచ్చా అక్క మొత్తం అయిపోతుంది అక్క సగం ఉంది డాడీ మన కోసం తెచ్చిండు డాడీకి కూడా ఉండాలి కదా ఒక స్పూన్ తిని పెట్టేద్దాం అవును జాను డాడీ మన కోసం తెచ్చిండు కదా మనం డాడీ కొంచెం ఉంచుదాం అప్పుడు డాడీ కూడా సంతోషం అనుకుంటూ తింటాడు నువ్వు సామాజిన అంటే నువ్వు నా పేరు చెప్పి నేను సరే సామాన్ పూడు కడిగేసి పెట్టుదాం ముందే సింక్లో ఒక్క స్పూన్ కూడా ప్లేట్ ఒక్కటే ఉంది గ్లాస్ ఒక్కటే ఉంది మూత అయ్యా చేతులు A for apple, B for ball, C for cat, D for dog, E for ant, E for egg, A for apple, B for ball, C for cat, D for daddy. పోయి దాచుకుందామా ఏముంది సపరేట్గా ఎపిసోడ్ అడుకో జాహ్నవి గుర్తుందిగా నువ్వు నా పేరు చెప్పు నేను నీ పేరు చెప్తా ఓకే డాడ్ నాకు గుర్తుంది సుబ్బరిస్తుంది బయట ఐస్ క్రీమ్ అనేది తిందాం ఏంది ఐస్ క్రీమ్ డబ్బా ఖాళీ ఖాళీ ఉంది ఏంది ఐస్ క్రీమ్ డబ్బా ఓపెన్ చేసి అయ్యో ఏంది ఐస్ క్రీమ్ తిన్నట్టు జాహ్నవి ఐస్ క్రీమ్ మొత్తం తిన్నావు ఇప్పుడు నువ్వు గాయత్రి ఇదని చెప్పు ఇద్దరు కలిసి మొత్తం ఐస్ క్రీమ్ తిన్నారు కదా డాడీ నేను డాడీ అక్క వద్దంటేనే తీసుకొని ఓపెన్ చేసి తింటుంది అక్క వద్దు డాడీ తింటా అంటే చెప్పుకో డాడీ చెప్తా అంటే చెప్పుకోపో ఏమైనా వేసుకోపో అని నన్ను అంటుంది డాడీ అబ్బా అన్ని అబద్ధాలు చెప్తుంది డాడీ నేను ఐస్ క్రీమ్ వద్దంటే ఐస్ క్రీమ్ తింటుంది మళ్ళీ చాక్లెట్ కూడా తిందామంటుంది వద్దు జాను డాడీ ఉండని డాడీ వచ్చినాక అడిగి తిందామన్నా నేను ఇదేం చెప్పండి నాకు చెప్పకుండా ఐస్ క్రీమ్ ఎందుకు ఓపెన్ చేసిర్రు నేను ఐస్ క్రీమ్ తెచ్చింది మీకోసమే కదా నన్ను అడిగి తినాలి కదా మీరు చెప్పు ఎందుకు ఓపెన్ చేసిన ఐస్ క్రీమ్ ఇంకోసారి నాకు చెప్పకుండా తింటారా మీరు డాడీ నేను డాడీ అక్కడే పడుతుంది డాడీ డాడీ అన్ని అబద్ధాలు చెప్తుంది ఫస్ట్ ఈమెయిల్ ఓపెన్ చేసింది ఐస్ క్రీమ్ అన్ని అబద్ధాలు అన్ని అబద్ధాలు డాడీ ఇంకొకసారి నాకు చెప్పకుండా మమ్మీకి చెప్పకుండా ఏదైనా తిన్నారనుకో మీ సంగతి చెప్తా సరే డాడీ ఇగో నేను ఈ
ఈడికైనా ఎగరేసా అతుక్కుంటే విన్నది, అతుకోలేకపోతే ఒక దెబ్బ. ఇట్లా పెడితే అవుట్, ఇట్లా పెడితే